ఫస్ట్ కాలు కడుకొని గిఫ్ట్ ఇద్దరు పోతావు ఏంది ఓవర్ యాక్షన్ చేయొద్దు బేబీ అర్థమైందా ఎవరు తాగిండు గట్లా పడిపోతుంది ఇట్లా అనగానే నేను నిజంగా తాగుతా ఒక్క నిమిషం పిల్ల కోసం ఆలోచిస్తలేవు నా కోసం ఆలోచిస్తలేవు ఇంత వచ్చిర్రు బేబీ ఎవరు చేస్తుర్రు చిన్న పిల్ల ఎవరు చేస్తుర్రు ఎవరో పని కొడతా ఎవరు చేస్తుండ్రు ఎవరిని అంటున్నావు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు మేము ఒక ప్రాంక్ చేయబోతున్నాం స్టెల్ల పైన ఎందుకంటే ఎన్ని రోజులు 2-3 ప్రాంకులు చేసింది ఆ పైన సో ఈరోజు మేము ఆమెకు తెలియకుండా మెల్లగా అంటే తాగి ఇంటికి వచ్చినట్టు ప్రాంక్ చేద్దాము ఏమంటే చూద్దాము అంటే పాప పుట్టింది కదా అంటే ఆల్మోస్ట్ 2 years అయిపోయింది కదా తాగాక తెలిసిపోయిందా నిజం అనుకుంటారా నిజం చెప్పురా చూసారా సార్ డబుల్ యాక్షన్ నిజం చెప్పురా అని నిజంగానే అన్న సో అది సో చూద్దాము ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏందనేది బేసిక్గా ఆమె తాగుడు అంటే చాలా డేంజర్ కోపం వస్తుంది ఒకసారి పెద్ద కొట్లాటని పెట్టుకుంది ఏమంటారా పెట్టుకుంది సో చూద్దాం ఏమవుతుందో పెట్టుకుంటుంది మళ్ళీ నేను పోయి వదిన అన్న దగ్గర వాసన వస్తుంది తాగినట్టుండు ఒకసారి చెక్ చేయొద్దునా అని చెప్పి వాసన వస్తుందని దగ్గర రాకరా తాగేసి వచ్చిందని చెప్పు వాసన వస్తుందంటే రాదు ఊతి ఏడికెళ్ళి వస్తుంది రా తాగేసి వచ్చినని చెప్పు అర్థమైందా సో చూద్దాము కెమెరా అయితే మేము వేరే దగ్గర దాపెడతాం చూద్దాం ఏమేమి చూస్తాం సో ఇక్కడ కూర్చుంది చూద్దాం ఏం చేద్దాం మైక్ తీసుకురా వదినా ఏందిరా అన్న మందాయిసి వచ్చిండు అబ్బా అంత మంచి మజాగా కొట్టు మందాయిసి వచ్చింది నన్ను నమ్ము నిజంగా అక్క వదిన ఒక్కసారి నమ్ము నన్ను ప్లీజ్ నిజంగానే నేను ఎందుకు చెప్తా ఒట్టునే చెప్తున్నా నేను నిజంగానే తాగిండు రామ్ ఒక్కసారి అరే మాట్లాడరా సరే అంటే అది మాట ఉగాది పచ్చడి అయితే చేసి మర్చిపోతుంది ఆ రోజు మంచిగా ఉండే చేద్దాం లైట్ బంద్ చేయపోండి గిఫ్ట్ కాడికి పోకుండా ఇసున్నా బేబీ కాలు పడుకోపో ఆ చిమ్మి బంద్ చేయపోరా బేబీ గిఫ్ట్ కాడికి పో బేబీ నుంచి తాగినవా మంచిగా వచ్చి కూర్చున్నావు కదా గాట్లకి ఎందుకు తింటున్నావు ఏంది నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా తింటున్నా చెప్పు ఏమైంది బేబీ ఏమైంది ఈడ కూర్చుని వచ్చి రాగానే కాలు కడుకొని గిఫ్ట్ తరిపోతావు కదా ఎప్పుడు పోతా నీకు ఇప్పుడు ఏమైంది ఈడ కూర్చుంటే ఏమైంది నీ ప్రాబ్లం ఏంది ఎందుకు అంతగానం తడబడుతున్నావు నేను ఎడ తడబడుతున్నా తాగినావా నేనేం తాగలే కానీ చెప్పు గార్లిక్ వాసన వస్తుంది ఎందుకు తడబడుతున్నావు నిజం చెప్పు అవి ఇచ్చేసాక ఏడు తాగిండ్రా ప్రాక్టీస్ ఎవరు తాగిండు వాసన గార్లిక్ వాసన వస్తుంది నడు సరే తాగలేవు గిఫ్ట్ నడు ఆడుకోపో వస్తా అన్నం పెట్టు ఫస్ట్ గిఫ్ట్ బేబీ అన్నం పెట్టు కాలు కడుక్కో ముఖం కడుక్కో పెడతా ఏంది నీ కొత్తగా ఈడకొచ్చి కూర్చున్నా సరే ఇటు దుక్కే రావు కదా బేబీ నువ్వు మందా అయినా వాసన చూడు నిజంగా నువ్వు చూడు నోట్లో వాసన చూడు ప్రాక్టీస్ పోయి మందని నేను నన్ను అమ్మ వదినా అంటుందని ఇంట్లోకి వెళ్ళిపోయినావు కదా అని సైలెంట్గా ఇంట్లోకి పోయినావు కదా అనుకున్నా అంటే నేను ఇంత ధైర్యం ఎందుకు చెప్తా ఉట్టిగానే చెప్తా నువ్వు ఓవరాక్షన్ చేయకుండా కెమెరా ఎడబెట్టి ప్రాంక్ బాగుంటది నువ్వు ఫస్ట్ ఒకసారి వాసన చూడు వాసన మాట్లాడు ప్రాంక్ చేయాల్సింది నువ్వు కూర్చోలేవు తాగడం లేదు ఇప్పుడే చెప్తాలే పైకిలే అంతే గార్లిక్ తిని పొట్టి ఏంది కథ ఏంది 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 బేబీ ఎవరేమన్నారు చెప్పు అరే
నువ్వు తాగముందుకే తాగినా అంటే ఇప్పుడు నిజంగానే తాగుతా నేను, అర్థమైందా? హలో ఎక్స్ట్రా మాట్లాడొద్దు. ఓవరాక్షన్ చేయొద్దు నా దగ్గర. నువ్వు ఎందుకు చెప్పినవరా? అన్న పాపను పెట్టుకొని మంద అవుతావు అన్నాను ఇంట్లో కూర్చొని, ఇంట్లో కూర్చొని. అవురా తాగుతున్నావు పక్కన పెట్టు. నువ్వు ఎందుకు చెప్పినావు? అన్న పాపను పెట్టుకొని ఎందుకు తాగుతావు అన్న మందు ఇంట్లో చిన్నపిల్లలను పెట్టుకొని? నేను తాగినా నీకు తెలుసా? చూసినా నేను, నువ్వు తాగేటప్పుడే చూసినా నేను. ఎప్పుడు చూసినావు? ఆడ వెంకటేశ్వర వయసులో కూర్చొని తాగుతాలే, వయసులో కూర్చొని తాగినా చూసినావు? చూసినా వయసులో కూర్చొని. అరే చీప్లికరాతో నాకు అర్థం కాదు. రితేష్ తాగముందుకే తాగినా అని ఇప్పుడు బ్లేమ్ చేస్తున్నావు. బ్లేమ్ కాదా, నువ్వు తాగినాను 100% తాగినాను. నేను ఇంత ధైర్యంగా నీతో మాట్లాడా, నువ్వు తాగినా కాబట్టే మాట్లాడుతున్నా. తప్పు చేసినావు నువ్వు. నేను తాగినా నీకు ఎట్లా తెలుసా? నేను చూసినా అన్న తాగొద్దనా, నువ్వు వద్దున తాగినొద్దునా. ఎల్లిపాయ వాసన వస్తుంది. ఏంది నీ కళ్ళేంది ఎర్రగైనాయి? ఎవరు తాగిర్రు బేబీ? ఇప్పుడు నువ్వు తాగముందుకే తాగినా ఎందుకు అంటున్నావు బేబీ? ఊగుతున్నావు ఎందుకు? ఎవరు ఊగుతుర్రు? ఇగో స్టడీ. ఎవరు ఊగుతుర్రు? స్టడీ బుక్ తేవాలా చదువుకుంటా? స్టడీ అంటున్నా. ఎవరు తాగిర్రు బేబీ? బేబీ హలో కాదు, ఇప్పుడు నేను తాగముందుకే తాగినా ఎందుకు? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అబ్బే గమ్మునుండు, ఆగు 2 నిమిషాలు. నిజం అనుకుంటారు తాగినా అని. తాగినా నువ్వు మళ్ళా ఎందుకు కూర్చున్నా? అరే గమ్మునుండ్రా, పెద్ద తాగోతలం అనుకుంటారు. అది పెద్ద తాగోతలం మేము. ఏంది ఏమైంది? ఎందుకు ఊగుతున్నావు? ఎవడు ఊగుతుండే బేబీ? ప్రతిసారి తాగముందుకే తాగినా అనుకుంటా. తాగినా దగ్గర పోయి వాసన చూడనా? ఎల్లిపాయ వాసన వస్తుంది. బేబీ తాగినవు, అబద్ధాలు ఆడకు. చిన్న పాపను పెట్టుకుని తాగడేంది బేబీ? బేబీ ఇది తిన్నా తాగినా నాకు బేబీ. కూగుతున్నావు ఇట్లా రోజు అసలు ఇక్కడికి వచ్చి కూర్చోను. ఫస్ట్ కాలు కడుకొని గిఫ్ట్ ధర పోతావు. ఏంది ఓవరాక్షన్ చేయొద్దు బేబీ, అర్థమైందా? ఎవరు తాగిండు? గట్లా పడిపోతుంది ఇట్లా అనగానే. ఇంతగానం తాగినావానా? ఏంది తాగిన ఎందుకు? ఏంది బేబీ తాగినవేంది? ఎవరు తాగిండు? నువ్వు చూసినావా నేను తాగింది? నువ్వు చూసినావా బేబీ? నువ్వు చూసినావా నేను తాగింది? నువ్వు ఎక్స్ట్రా మాట్లాడు. నువ్వు చూసినావా? ఉంటే నువ్వు ఎక్స్ట్రా నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరు తాగేసి వచ్చిండు? నువ్వు చూసినావా? రాని బేబీ, ఎవరు తాగేసి వచ్చిన నువ్వు నీకు తెలుసా? ఎక్స్ట్రా మాట్లాడదు, గమ్మున అన్నం పెట్టు, అర్థమైందా? ఎక్కువ తగ్గ చేసినావు అనుకో నిజంగా తాత. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఇప్పుడు తాత నిజంగా తాత. ఇప్పుడు ఏంది ఓవర్ యాక్షన్? ఏంది ఓవర్ యాక్షన్ బేబీ? అంటుంటే ఎక్కువ చేస్తున్నావు. దవడపండు అన్నా ఏందన్నా తాగొచ్చి ఇంట్లో ఇప్పుడు నేను తాగముందుకే తాగుతున్నావు అన్నాను అనుకో, నేను నిజంగానే తాగుతా. ఇప్పుడు తాగుతా. అరే ఆగనా? ఇప్పుడు తాగుతా. అన్నా పిచ్చనా అన్నా? ఏంది చెప్పు ఇప్పుడు. ఏంటది? ఏంది? చిన్న పిల్ల ఉంది. ఏంది అసలు నీకు ఇప్పటివరకు గ్లాస్ కనిపించలేదా? ఆల్రెడీ నేను తెచ్చుకొని తాగినాను. ఇప్పటిదాకా తాగలే అన్నా, ఇప్పుడు ఎట్లా తాగుతున్నా? అవరా బ్లేమ్ చేసిన తర్వాత ఇప్పుడు తాగితేంది, తాగపోతే ఏంది? ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎందుకు వచ్చినా ఇప్పుడు నువ్వు ఇంట్లో ఏంది నీ బిహేవియర్? ఏంది ఇది? అస్సలు కదా, నేను ఏ రోజు చెప్పిన ఇట్లాంటివి ఎంటర్టైన్ చెయ్యను నేను ఇంట్లో పాప ఉన్నప్పుడు అని. సిగ్గుశరం ఉందా బేబీ? ఎక్స్ట్రా మాట్లాడొద్దు. సిగ్గుశరం అన్నావు అనుకో. బేబీ ఇంత కచ్చగానం అన్న కష్టం తెలియదానా? కూలు డూడుని కుటికి లేని వాణ్ణి చీర్సి కొట్టి కలపన
పచ్చడి వేయాలా? ఏంది వాట్ ఈస్ దిస్? ఏంటిది? ఏమైతుంది? ఇప్పుడు ఏమైంది చెప్పు. ఏమైతుంది ఇప్పుడు ఇంట్లో? ఏమైంది? అసలు ఊకో నేను చెప్తున్నా. ఎందుకు ఊకో? బయట పెట్టుకో ఈ పంచాయతీలన్నీ ఎందుకు? ఇంట్లో తేకు నువ్వు. ఎందుకు? ఇప్పుడు ఏమైంది? తామునికి తాగిన అవును తాగాలనిపించింది తాగినా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైంది బేబీ? నీ ప్రాబ్లం ఏం చెప్పు. తాగొద్దా? ఎవడు ఊగుతుండు? నువ్వు ఊగుతున్నావు. ఎవడు నువ్వు ఊగుతున్నావు? నువ్వు అంత సీన్లెస్ స్మెల్ ఏమొస్తలేదు. వెళ్ళిపోయేది తిన్నా. ఇప్పుడు నువ్వు అన్నందుకు తాగినా నేను. అర్థమైందా? బాటిల్ ఏడుంది? అది పోసుకొని వచ్చినాను గ్లాస్లో. ఇంత చిల్లరగా బిహేవ్ చేస్తున్నావు. వచ్చి ఏమైనా బేసిక్ కామన్ సెన్స్ ఉందా? హలో, నీ రుబాబేంది? నీ రుబాబేంది? తాగితే ఇప్పుడు ఏమైంది? నీ ప్రాబ్లం ఏం చెప్పు. చూసినా తాగితే ప్రాబ్లం ఏంది? హలో అన్నా బూతులు ఏం మాట్లాడేటప్పుడు ఎందుకు పోతున్నావు అటు? ఎవడు మాట్లాడతాడు బేబీ? ఏమంటే తాగుడు తాగుడు 24 తాగుడేనా? ఎవడు తాగిండు? ఎందుకు కొట్లాడవు బేబీ? ఎందుకు కొట్లాడవు? ఎవరిని ఫోన్ చేసి ఫోన్ వచ్చింది? ఫోన్ వచ్చుడు ఇట్లా తప్పేనా? ఫోన్ వచ్చుడు ఇట్లా తప్పేనా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంది? పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. ఏం బ్యాడ్ బేబీ? ఏంది ఈ పరిస్థితి బేబీ? ఏం? అరే రితేష్, నీకు నేను కారణం చెప్పిన, చెప్పకరా అని చెప్పిన. నువ్వు అయినా నువ్వు ఎందుకు చెప్పినావు? అన్నా చెప్పకరా 100 రూపాయలు ఇస్తా చెప్పక అన్నావు. ఇచ్చిన 100 రూపాయలు ఇవ్వకపోతే చెప్పేసాం మన. నేను ఎవరు చెప్పమన్నారా? చెప్పినా కదరా నీకు నేను చెప్పుకరా అని. అది పద్ధత అన్న? అది పద్ధత? అది ఏం పద్ధతి? ఇంట్లో చిన్నపిల్లలను పెట్టుకొని తాగడం. నువ్వు నేనెందుకు పోతా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి నేనెందుకు పోతా? ఇది నా ఇల్లు. తాగిండు తాత, బరాబర్ తాత. ఇంట్లో తాగుతాడా వెంకట్? బేసిక్ కామన్ సెన్స్ లేదా నీకు కూడా? ఇల్లు అనుకుంటురా బాగా అనుకుంటురా? మాట్లాడు. రిప్లై కావాలి నాకు. ఇంట్లోకి వెళ్ళి ఎట్లా పోమంటావు బేబీ? నువ్వు నడుచుకుంటా. రితేష్ అన్నా నువ్వు తాగి చెయ్యక నా చెప్తున్నాను అన్నా. నేను కొట్టముందే కొట్టినా అంటే ఏం రా? కొట్టినాను అసలు? నేను కొట్టినానా? ఇదేంటి? ఏ నేను చాలా సీరియస్ చెప్తున్నాను. ఎవరు చేస్తుండే అన్ఎడ్యుకేటెడ్? హలో మాట్లాడి అర్థమైందా? ఫ్రిడ్జ్ ఏంది? ఏంది? ఏమైంది ఇప్పుడు? ఏం పిల్ల? అన్న కొట్టకనా అట్లా? నువ్వు ఎందుకు తాగి వచ్చి ఎందుకు కొడుతున్నా? నువ్వు ఎందుకు రా? సో ఫ్రెండ్స్, మేమైతే ట్రై చేస్తున్నాము. ఆమె సగం నమ్ముతుంది, సగం నమ్ముతలేదు. ఏం చేయాలని అర్థమవుతలేదు. అది కలిపినాం కదరా, అయినా నమ్మలేదు. ఎవరన్నా గ్లాస్ ఇంట్లో పట్టుకొస్తారా ఎప్పుడన్నా? దమాకుండదా రమ్మని నీకు చెప్పనీకే? నేను చెప్తున్నా, నువ్వు కలుపుతున్నావు సీదా. సో ఇది వర్కౌట్ అవుతుంది కదా అని కొద్దిసేపు అయినాక ఆమె లోపల బయటకు వచ్చినాక ఆన్ చేద్దాం, చూద్దాం ఏమవుతుంది. 5 minutes later. ఎవరు తాగిరు బేబీ? నేను రామునికే తాగిరు తాగటోని తాత తాత ముందుకే తాయినా అంటున్నా. ఎవరు తాగినరా? నేను తాగినా? నువ్వు ఈయనతో మాట్లాడా, నాతో ఎందుకు మాట్లాడుతావు? ఏం రా? అదే అన్న గుర్తు కడుతున్నాయేమో. పోతావు జైలు పోతావు. రే రితేష్, సగం కొట్లాట నీ వల్లనే అవుతుందిరా. అరే ఏంది
ఏంద్రా బాలా చంపిన కింద కేసు పెడతా నీ మీద పూరలు కొడుతున్నావు. అనవసరంగా అరే నువ్వు అనవసరంగా కోపం తెప్పిస్తుర్రు. ఎవరు దాయేసి వచ్చిర్రు బేబీ? ఎవరు చేస్తుర్రు? ఎవరు చేస్తుర్రు? ఎవడ పని కొడతా ఎవరు చేస్తుండ్రు? ఎవరిని అంటున్నావు? వస్తుందా వస్తుందా రమా రే రే అడ్డవుట బుద్ధులు బయట పెట్టినా నువ్వు. రే బా వెరీ గుడ్ రా. తాగుతం చేస్తుర్రా నన్ను మొత్తం. ఎవరు తాగిర్రు బేబీ? నేను తాగలే. తాగినప్పుడు అవును గట్టి చెప్తున్నా మరి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఎప్పుడు రాగానే కాలు అడుకొని గిఫ్ట్ ఇద్దరు పోతావు ఫస్ట్. ఈరోజు ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నావు? ఆడ కూర్చోాలనిపించింది కూర్చున్నా బేబీ. నేను ఇప్పుడు నేను అరే నేను తాగలేరా అబ్బాయి. తినకపోతే ఇంత చాతం కదా. నాకు నా భర్త కోసం తెచ్చు చెప్పాల్సిన అవసరం లేదు. బేబీ ఇప్పుడు ఏంది బేబీ? ఆకలి అవుతుంది. అది ఏంటది? అది స్పంజు. ఎంత గుమ్మైపోయినా నువ్వు స్పంజ్కి దానికి తేడా. అరే నేను తాగలేదు అమ్మా. నేను తాగలేదు. గుద్దేసా గుద్దేసా రే ఇవన్నీ ఇవన్నీ చూసినారా? చిన్నప్పుడు వేసిన అదన్నీ. మజ్జిగ కింద కొలుస్తారు బేబీ. ఎవరు తాగిండు? ఎవరు అంటున్నావు? నువ్వు చేస్తావా? చేస్తున్నావు. ఎవరు చచ్చిపోయారా? వాడేమన్నా మాట ఇంటలేట కంట్రోల్ లేకుండా పోతుంది జనాలకి. పెన్ని కాదా మస్తు ఓవర్ చేస్తున్నావు. చాలా సీరియస్ చెప్తున్నా. నువ్వు చెప్తే కూర్చోాలనా? నువ్వు చెప్తే కూర్చోాలి. నేను చాలా నువ్వు చెప్తే కూర్చోాలి. మంచి చెప్తున్నా ప్రేమకు చెప్తున్నా కూర్చోపో. లేకపోతే ఆ ప్రేమకు చెప్పకపోతే అదృష్టమన్నా నీకు వదిలే దొరుకు. అబ్బో ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇప్పుడు ఒకటి చెప్పాలి నేను. ఇప్పుడు అన్నా కూర్చోనాను. బా ఈ పోరోడు ఇట్లా నా మీద చేయలేపుతున్నాడు. పోరోడు ఇట్లా నా మీద చేయలేపుతున్నాడు. నీకు ఒకటి చెప్పాలి నేను. వద్దు స్మెల్ వస్తుంది కూర్చోవద్దు. నువ్వు కూర్చోనా ఫస్ట్. బేబీ అది గుర్తు పెట్టుకో కొంచెం. ఒక్క నిమిషం. పిల్ల కోసం ఆలోచిస్తలేవు, నా కోసం ఆలోచిస్తలేవు. ఇంత मैं गुणम दागे वाला నాకు చదువు రాదు ఏలా. मैं गुणम दागे वाला నాకు చదువు రాదు. ఎంత గలీజ్ అంటే నీ మీద ఎంత కోపం వస్తుంది తెలుసా? నీ లాంటి పెళ్లి చేసుకున్న చూడు నాకు పిచ్చి లేస్తుంది అసలు. నిన్ను చేసుకున్నప్పుడు పిచ్చి లేచిపోయింది నాకు. ఒకటి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఒక్క నిమిషం ఆవు. ఇప్పుడు ఏంటంటే ఇట్రా పట్టుకోకు ఇట్రా. ఫస్ట్ వద్దు. నేను వేరే ప్రేమ అంతా వస్తుంది అంతా. ఓవర్ యాక్షన్స్ కొట్టకు బేబీ. కొంచెం మంచి చెరడేసి మగ్గ ఇటు నాత. ఓ ఏమైందిరా? అంత ప్రేమ వద్దు. అది కళ్ళానికని ఇట్లా రాయేసే. ఏంటి రితేష్ మీరు పక్కకుండి చేసేది ఇదేనా? బేబీ తాగవా కొంచెం? అసలు తాగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నా? అంతగానే ఏమైతుంది? ఒకటి చెప్పదాం అనుకుంటున్నా. ఏంది బేబీ ఇది? బేసిక్గా ఒకటి అనుకున్నాను బిడ్డ. ఏమనుకున్నా? ఫస్ట్ మొత్తం తాగవా? చెప్పాను. ఇది మొన్నటి దాకా నా మీద రివెంజ్ తీసుకున్నావు. గుర్తుందా నీకు? వీడియోలు చేసి గుర్తుందా? రివెంజ్ చేస్తే మందు అవుతావా? మేము ఇది ఇట్లా మందు తాగినట్టు ప్రాంక్ చేసినాం. ప్రాంక్
భయా ఇంక కొంచెం చేద్దాం భయా. నిజంగా తాగినవా? నిజం చెప్పు. ఏ ప్రాంక్ చేసాం. ఓహో నిజం చెప్పు. తాగి కవర్ చేయడానికి ప్రాంక్ చేస్తున్నావా? తాగి కవర్ చేయడానికి ప్రాంక్ చేస్తున్నావు కదా? నిజం బయట పడ్డది. చెప్పు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మజ్జిగ ఎందుకు తాగినావు మరి? నువ్వే ఇచ్చిన తాగుతావు మజ్జిగ? ఓ అమ్మ ప్రాంక్ చేద్దామంటే నిజంగా. ఓహో మరి ఆ గ్లాసులో కలిపినా? గ్లాస్ ఏంటిది బేబీ చెప్పు. గ్లాస్లా థమ్స్అప్. అది ఇంట్లో థమ్స్అప్ లేదు కదా బేబీ? థమ్స్అప్ ఉంది, 1 లీటర్ బాటిల్ ఉండే కదా, అది కలిపిన. బేబీ నేను మరీ అంత ఇదిగా అనిపిస్తున్నా నీకు? అంటే తాగేసి వచ్చినట్టు ప్రాంక్ చేస్తాను అనుకుంటున్నాను. అదే అనిపిస్తుంది నాకు. అయిందా? బాగైందా? దాని ఓవరాక్షన్ చేయద్దు, అర్థమైందా? చూసిరు కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయమన్నది మొత్తం ప్లాన్ ఇడే. నాకు ఏం సంబంధం లేదు. నేను చెప్పలే. కామన్ సెన్స్ ఉందా నీకు? తాగు ప్రాంక్ దొరుకుతుంది. నేనేం చెప్పలే. నేనేం ట్రై చేసాం రా ఒకసారి, వర్కౌట్ అయితే. మమ్మీ వాళ్ళు లేరు కదా, సో తాగి వచ్చిండేమో. తాగి వచ్చినంటే తాగుతాను అంటున్నావు బేబీ. నేను తాతరా నేను అసలు అబద్ధాలు చెప్పొద్దా, నాకు పాపం తాగుతుంది. నేను అసలు మందంటే తెలియదు నాకు. స్టెల్లా రాజ్ 777. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. సో నిజంగా తాగినావా బేబీ? పిచ్చిలేసిందా? బాయ్ ఫ్రెండ్స్.